Hello everyone, welcome to Urban Club Academy. My name is Kiran. ఆల్రెడీ మనం జేఎల్ఎం నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సేమ్ అలానే వాళ్ళకి ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ అనేది మనం చెప్పుకున్నామమ్మా. అయితే మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ రిటన్ ఎగ్జామ్లో మనకి 80 క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం 80 క్వశ్చన్స్. అవి ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి యొక్క సిలబస్ చూసుకుంటే మోస్ట్లీ మనకి టోటల్గా మనకి 24 టాపిక్స్ ఉంటాయమ్మా. జనరల్గా స్టూడెంట్స్ అందరూ మనకి సిలబస్ చూసి చాలామంది భయపడతారు. కానీ ఈ 24 టాపిక్స్లో నుంచి మ్యాక్సిమం అంతా వాళ్ళు అడిగింది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందని అంటే ఓన్లీ బేసిక్స్, చిన్న లాజిక్స్, ఓకే, చిన్న స్టేట్మెంట్స్, ఫార్ములాస్, చాలా బేసిక్ క్వశ్చన్సే ఉంటాయమ్మా. ఓకే, అయితే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే అందులో టోటల్గా సిలబస్ అనేది రిలేటెడ్ టు ఐటీఐ, ఎలక్ట్రికల్, ట్రేడ్లో ఏమైతే మీరు చదువుకొని ఉంటారో అవే ఉంటాయి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇందులో మనం తీసుకుంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆల్రెడీ నేమ్లోనే ఉంది ఏంటి, ఫండమెంటల్స్. యాక్చువల్లీ మన ట్రేడ్ ఎలక్ట్రికల్ ట్రేడ్. ఓకే, జూనియర్ లైన్మెన్ అంటే మొత్తం రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ వర్క్. ఓకే, సో బేసికల్గా మీరు ఎలక్ట్రికల్ ట్రేడ్లో కూడా మీరు నేర్చుకుంది అంటే మొత్తం కూడా ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు నేర్చుకుని ఉంటారు. ఓకే, టోటల్గా అయితే నేమ్లోనే ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. టోటల్గా బేసిక్స్ అంటే ఏంటి, ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటాం, వాట్ ఈస్ ద కరెంట్, వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రిక్ కరెంట్, వాట్ ఈస్ మీన్ బై వోల్టేజ్. ఓకే, చిన్న డెఫినేషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ మీన్ బై రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఎఫెక్ట్ ఆన్ టెంపరేచర్. ఓకే, అంటే టెంపరేచర్ రెసిస్టెన్స్కి ఎలా ఉంటుంది. ఓకే, అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. సేమ్ అలానే ఇప్పుడు సపోజ్ మనకి ఒక 2 రెసిస్టెన్స్ ఉన్నాయనుకోండి, అవి మనకి సిరీస్లో కనెక్షన్ చేస్తే వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్. సేమ్ అలానే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్. సేమ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి అమ్మ క్వశ్చన్స్ అనేవి. దాంతోపాటు ఏంటంటే బేసిక్ క్లాస్ అంటే మనం ఆల్రెడీ మనకు తెలిసిన లాసే ఉంటాయి. అందులో ఒకటి ఓమ్స్ లా గురించి నేర్చుకుంటాం. ఓకే, ఓమ్స్ లా తర్వాత కిర్చాఫ్ లాస్ అనగానే మనకి ఆల్రెడీ తెలుసు. కిర్చాఫ్స్ కరెంట్ లా గురించి తెలుసుకుంటాం. సేమ్ అలానే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా గురించి కూడా తెలుసుకుంటాం. సో ఈ టాపిక్ నుంచి మనకి వెయిటేజ్ అనేది మనకి 2 to 3 మార్క్స్ వస్తాయమ్మా. 2 to 3 మార్క్స్. ఓకే, ఇందులో మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అంటే రెసిస్టెన్స్ ఫార్ములా, ఓకే, ఓమ్స్ లా అలా మనకి అడుగుతారు అన్నమాట. ఓకే, సేమ్ అలానే చిన్న సమ్స్ అంటే అడిగితే ఎక్కడ అడుగుతాడు వాడు, సిరీస్ రెసిస్టెన్స్ ఒక 2 రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు, ప్యారలల్గా కనెక్ట్ చేసుకునేటప్పుడు, సేమ్ అలానే సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ద టోటల్ రెసిస్టెన్స్. అలా చిన్న బేసిక్స్ అనేవి మనకి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా సింపుల్, ఈజీగా మనం ఈ మార్క్స్ అనేవి మనం స్కోర్ చేసుకోవచ్చు. ఏంటి, 2 to 3 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్ వెళ్దాం. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఏంటమ్మా, సెకండ్ టాపిక్ అనేది మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిజం. ఆల్రెడీ మనకి స్కూల్ డేస్లో ఆల్రెడీ 10th క్లాస్ స్కూల్ డేస్లో గట్టా మనకి ఎస్ఎస్సిలో గట్టా మనకి ఆల్రెడీ మ్యాక్సిమం మ్యాగ్నెటిజం అనగానే మనకి జనరల్గా మనం ఏం నేర్చుకుంటాం, మనం ఇందులో కూడా సేమ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్, అంటే మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్. ఓకే, సేమ్ అలానే మనకి వాట్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్, వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సేమ్ అలానే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి. ఓకే, టోటల్గా మ్యాక్సిమం ఈ టాపిక్లో అంతా మనకి ఏంటంటే థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందమ్మా. మోస్ట్లీ ఏంటంటే మనకి ప్రాబ్లమెటిక్ ఎక్కడ మనకి అంతగా మనకి ఉండదు. ఇది అంతా కాన్సెప్టల్ ఓరియంటెడ్గా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చిన్న బిట్స్. ఓకేనా, సేమ్ అలానే వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఒక కండక్టర్లోని, సేమ్ అలానే మనకి ఒక సోలనాయిడ్లో ఎలా ఉంటాయి. ఓకే,
వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, అలా మొత్తం మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇందులో కూడా మనకి ఏంటి అంటే వెయిటేజ్ చూసుకుంటే మనకి 2 to 3 మార్క్స్ ఉంటాయి అన్నమాట. 2 to 3 మార్క్స్ అనేవి మనం ఇక్కడ మనకి కొంచెం థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మనం స్టాండర్డ్ బిట్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా, స్టాండర్డ్ బిట్స్ ఉంటే అది మనం ఈజీగా మనం ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడ భయపడతారంటే సిలబస్ చూసి, ఓకేనా, మొత్తం సిలబస్ చూసి ఇన్ని ఉన్నాయి కదా మనం ప్రిపేర్ అవ్వగలమా లేదా అనేది ముందు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే భయపడిపోతారు. ఓకేనా, సో వన్ బై వన్ మనం అలా చూసుకుంటూ అలా ప్రిపరేషన్ మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనకి సిలబస్ అనేది మనకి వెయిటేజ్ బట్టి మనం స్కోరింగ్ చేసుకుంటూ మన ఏం లేదు, ఒక్కొక్క దానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్గానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే అనదర్ కాన్సెప్ట్ అనేది మనకి వస్తుంది అన్నమాట. అది ఏంటనేది మనకి కమింగ్ క్లాస్లో చెప్తాను. ఓకే, అయితే మెయిన్ థింగ్ అది సెకండ్ టాపిక్ అమ్మా. తర్వాత మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం ఐడియా వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఏమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఆల్రెడీ మన ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది మనకు ఒక కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకుంటే మ్యాగ్నెటిజం గురించి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, సో అయితే ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనం నేర్చుకునేది ఏంటి అని అంటే ఇది కూడా ఇందులో మనకి మెయిన్ ఏంటి అని అంటే ఫారడేస్ లా. అయితే మెయిన్ ఫారడేస్ లాస్ గురించి నేర్చుకుంటాము. ఓకే, అందులో మనకి ఫారడేస్ ఫస్ట్ లా ఉంటుంది, ఫారడేస్ సెకండ్ లా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సెల్ఫ్ ఇండ్యూస్ టైప్స్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ గురించి నేర్చుకుంటాం. ఒకటి టైప్స్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని, నెక్స్ట్ అలానే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని. ఓకే, సేమ్ అలానే రూల్స్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి వాట్ ఈస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్, వాట్ ఈస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకే, సేమ్ అలానే ఇంకా మనకి ఇందులో మనకి నేర్చుకునేది ఏంటి అని అంటే మెయిన్ మనకి లెంజిస్ లా ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, లెంజిస్ లా. ఇలా మనకి ఇది కూడా మనకి సేమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మనకి కాన్సెప్ట్ అనేది మనకి బాగా నేర్చుకోవాలి, ఐడియా రావాలంటే ముందుగా మనకి ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి మనం బాగా మనకి ఐడియా వచ్చింది నేర్చుకున్నాం అంటే ఆటోమేటిక్ థర్డ్ టాపిక్ అనేది మనకి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందమ్మా. ఓకే, ఇది కూడా ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ ద బిట్స్ అనేవి మనకి థియరీ ప్లస్ ప్రాబ్లమెటిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇందులో కూడా మనకి 1 to 2 మార్క్స్ అనేవి మనకి వస్తాయమ్మా. ఈజీగా ఇక్కడ కూడా మనం స్కోర్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ సెల్స్ అండ్ బ్యాటరీస్. ఓకే, సేమ్ ఇందులో మనకి డిఫరెంట్గా మనకి టాపిక్స్ సబ్ టాపిక్స్ ఏమొస్తాయనంటే వాట్ ఈజ్ మీన్ బై సెల్, వాట్ ఈస్ ద కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. సేమ్ అలానే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్, వాట్ ఈజ్ మీన్ బై సెల్, వాట్ ఈస్ ద అంటే సెల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఇన్సైడ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్లో మనకి ఏంటేంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సేమ్ అలానే మనకి బ్యాటరీస్ గురించి మనం నేర్చుకుంటుంటే ఆల్రెడీ మనకి బ్యాటరీస్ అంటే ఐడియా ఉన్నాయి. ఓకేనా, ఆల్రెడీ బ్యాటరీస్లో మనకి జనరల్గా మెయిన్ టైప్స్ ఆఫ్ ద బ్యాటరీస్. ఓకే, సేమ్ అలానే ప్రైమరీ అండ్ సెకండరీ, ప్రైమరీ సెల్స్ అంటాం దీన్ని బ్యాటరీ. ఓకే, ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటి, సెకండరీ బ్యాటరీస్ అంటే ఏంటి. ఓకే, సేమ్ అలానే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్. సేమ్ అలానే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బ్యాటరీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి లెడ్ యాసిడ్ సెల్, అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ గురించి మనం నేర్చుకుంటాం. దాని యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ద వర్కింగ్. సేమ్ అలానే అందులో మనకి ఛార్జింగ్ మెథడ్స్ అనేవి ఎలా అవుతాయి దాని గురించి అంతా మనం నేర్చుకుంటామమ్మా. అదేంటది సెల్స్ అండ్ బ్యాటరీస్. సేమ్ అలానే లెడ్ యాసిడ్ సెల్లో మెయిన్ ఎఫిషియన్సీ ఫైండ్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వాట్ అవర్ ఎఫిషియన్సీ అని ఒకటి ఫైండ్ చేస్తాం. సేమ్ అలానే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అనేసి మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి, అవి మనకి చదువుకోవాలి. ఓకే, అయితే ఇందులో కూడా మోస్ట్లీ సెల్స్ అండ్ బ్యాటరీస్లో కూడా మొత్తం మనకి ఏంటి అని అంటే ప్రాబ్లమెటిక్ అనేది అంతా మనకి ఉండదు, ఓన్లీ మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది కాబట్టి ఓకేనా, ఈజీగా మనం ప్రిపేర్ అవి మార్క్స్ అనేవి మనకి ఈ టాపిక్లో నుంచి మనం గెయిన్ చేయొచ్చమ్మా. సేమ్ అలానే ఆల్రెడీ మనం 4th టాపిక్ అయిపోయిన తర్వాత 5th టాపిక్ అనేది మనకి ఏమొస్తుందని అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే,
అయితే ఆల్రెడీ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ 3 కాన్సెప్ట్స్ మనకి ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ అనేవి మనకి చదవడానికి మనకి కొద్దిగా ఈజీగా ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూనిట్స్, ఎలక్ట్రికల్ ఛార్జ్ యూనిట్స్. సేమ్ అలానే మెయిన్ థింగ్ ఇక్కడ మెయిన్గా దేని గురించి నేర్చుకుంటామంటే అమ్మ కెపాసిటర్స్. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంటుంది కెపాసిటర్స్. ఓకే, కెపాసిటర్స్ మనం నేర్చుకుంటాం. కెపాసిటర్స్ అంటే మనకి ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై కెపాసిటర్స్. ఓకేనా, వాట్ ఈస్ ద కెపాసిటర్స్ ఫార్ములా సేమ్ అలానే మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కెపాసిటర్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కెపాసిటర్స్ మనం యూజ్ చేస్తాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కెపాసిటర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సేమ్ అలానే ఇక్కడ మనకి కెపాసిటర్స్ అనేవి వెన్ ద కెపాసిటర్స్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో మనకి కెపాసిటర్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, అలానే కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద కెపాసిటెన్స్, టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది. సేమ్ అలానే సిరీస్ అండ్ ప్యారలల్లో మనం కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది కెపాసిటెన్స్. చిన్న ఫార్ములాస్. ఓకేనా, సింపుల్గా ఉంటాయి. ఇది మనకి థియరీ ఉంటుంది. సేమ్ అలానే ప్రాబ్లమెటిక్ కూడా. ప్రాబ్లమెటిక్ అంటే ఏమీ ఉండదు, కెపాసిటర్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఒక టూ కెపాసిటర్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్, ఒక 3 కెపాసిటర్స్ అనేవి ప్యారలలో కనెక్ట్ చేసి వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్. అలా ఒక 2-3 రెసిస్టర్స్ అనేవి కెపాసిటర్స్ అనేవి 2-3 కెపాసిటర్స్ అనేవి మనకి సిరీస్ అండ్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్. సింపుల్ కెపాసిటెన్స్ ఫార్ములా. చిన్న బేసిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉంటాయమ్మా. ఓకే, ఇది కూడా మనకి 3 to 4 మార్క్స్ ఓకే వెయిటేజ్ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మనం ఈజీగా మనం ప్రిపేర్ అయ్యి మన మార్క్స్ అనేవి మనకి గెయిన్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం తీసుకుంటే 6th టాపిక్ అనేది ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, వైరింగ్ టూల్స్ అండ్ జాయింట్స్. ఓకే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ 6th టాపిక్ ఉంది కదమ్మా, ఈ 6th టాపిక్ అండ్ నెక్స్ట్ 7th టాపిక్ వైరింగ్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్, నెక్స్ట్ ఎర్తింగ్, సేమ్ అలానే ఐఈ రూల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్. ఈ 4 టాపిక్స్ అనేవి టోటల్గా ఇంటర్ రిలేటెడ్ అంటే మొత్తం మన ఈ 4 టాపిక్స్ మనం ఏంటంటే టోటల్గా వాట్ ఈస్ ద ఎలక్ట్రికల్ వైరింగ్. అసలు ఇప్పుడు మనం ఒక హౌస్కి కానీ ఒక బిల్డింగ్ కానీ మనకి ఎలక్ట్రికల్ వైరింగ్ చేద్దాం అనుకుంటే వాట్ ఆర్ ద ఏమేమి యాక్సెసరీస్ కావాలని మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్విచ్చెస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫ్యూజెస్ కానీ, సేమ్ అలానే మనకి సర్క్యూట్ బ్రేకర్స్ గురించి ఎంసీబీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సర్క్యూట్ బ్రేకర్స్, వాట్ ఈస్ ద ఫ్యూజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫ్యూజెస్, వాట్ ఆర్ ద ఫ్యూజ్ మెటీరియల్స్, మనం ఏ మెటీరియల్స్ వాడతాము, వాటన్నిటి గురించి మనం నేర్చుకుంటాము. మెయిన్ వాటి ఏం కావాలని. దాంతోపాటు టూల్స్ ఉంటాయి, వైరింగ్ టూల్స్, డిఫరెంట్ టూల్స్ అనేవి కూడా మనకి ఇందులో మనకి యూజ్ చేసుకుంటాం. ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ల్యాంప్ హోల్డర్ కానీ, సేమ్ అలానే మనకి సాకెట్ అని, సీలింగ్ రోజెస్ అని, ఓకే అలా మనకి జాయింట్స్, టీ టైపు, ఓకే డిఫరెంట్ టైప్స్, ఎల్ టైప్ జాయింట్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టాపిక్స్ మనం నేర్చుకుంటాం. దాని తర్వాత మనకు వచ్చింది ఏంటంటే వైరింగ్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్. ఆల్రెడీ మనకి వైరింగ్ సిస్టమ్స్లో జనరల్గా మనకి ఒక హౌస్కి మనం వైరింగ్ చేయాలని అనుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వైరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, అందులో మనకి ఏంటంటే ఇందులో వచ్చిన మెయిన్గా ఒక 5 మెథడ్స్ ఉంటాయి, వైరింగ్ మెథడ్స్. అందులో మనకి క్లీట్ వైరింగ్ అనేసి, ఓకే సిటిఎస్ వైరింగ్, దాన్ని టిఆర్ఎస్ వైరింగ్ అని కూడా అంటాం. సేమ్ అలానే మనకి కండ్యూట్ వైరింగ్, సేమ్ అలానే కేసింగ్ అండ్ కేపింగ్. ఓకే, ఇలా మనకి వైరింగ్ సిస్టమ్స్. సేమ్ అలానే వైరింగ్ సర్క్యూట్స్ అనగానే మనకి స్టైర్ కేజ్ వైరింగ్, సేమ్ అలానే కారిడార్ వైరింగ్, ఓకే అలానే ఫ్లోరసెంట్ ట్యూబ్స్, లైట్స్ మనకి కనెక్షన్, ఇవి వైరింగ్ సర్క్యూట్స్ అండ్ వైరింగ్ సిస్టమ్స్. ఓకే, అయితే నెక్స్ట్ టాపిక్ వస్తుంది మనకి ఎర్తింగ్. అంటే జనరల్గా మనకి ఎర్తింగ్ అనగానే ఫస్ట్ మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎర్తింగ్. అందులో మెయిన్ మనకి పైప్ ఎర్తింగ్ అండ్ ప్లేట్ ఎర్తింగ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా ఇవి ఏంటంటే 6th, 7th, 8th, 9th టాపిక్స్ అనేవి మనకి థియరీ అమ్మ, ఎటువంటి ప్రాబ్లమెటిక్ అనేది మనకి ఉండదు. ఓకే, అయితే జనరల్గా మెయిన్ ఎర్తింగ్ వాడేటప్పుడు వాట్ ఆర్ ద ఐఈ రూల్స్, ఎటువంటి మనకి రూల్స్ అనేవి మన ఎర్తింగ్ వాడాలంటే కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, ఆ రూల్స్ అనేవి నేర్చుకుంటాం. సేమ్ అదే రూల్స్ అనేవి మనకి ఏంటి ఐఈ రూల్స్ ఫర్
ఎలక్ట్రికల్ వైరింగ్. ఎర్తింగ్ అయితే మనకి ఐఈ రూల్స్ అనేవి ఎలా యూజ్ చేసుకున్నాం, సేమ్ టోటల్ ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది మనకి ప్రికాషన్స్, ఒక హోమ్ అప్లయన్సెస్ మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఓకేనా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కొన్ని రూల్స్ అనేవి మనకి వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే, ఆ రూల్స్ అనేవి మనం చదువుకోవాలి. సేమ్ అలానే మనకి ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్కి. ఓకే, సేమ్ అలానే ఎప్పుడైనా మనకి ఫైర్ యాక్సిడెంట్స్, ఎలక్ట్రిసిటీ వల్ల మనకి ఫైర్ యాక్సిడెంట్స్ వస్తాయి. సో ఆ ఫైర్ యాక్సిడెంట్స్కి గట్రా కాజెస్ ఏంటి అవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. ఏంటి ఐఈ రూల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్. ఓకే, ఈ 6th, 7th, 8th, 9th టాపిక్ అనేవి సేమ్ ఈజీగా ఉంటాయి. 4 టాపిక్స్ అనేవి కూడా మనకి ఇంటర్ రిలేటెడ్ అంటే టోటల్గా మనకి ఏంటి ఒక హౌస్కి ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాలంటే ఏమేమి కావాలనేది మనకి ఇక్కడ నేర్చుకుంటాం 6th టాపిక్లో. తర్వాత మనకి వైరింగ్ చేద్దాం అనుకుంటాం. ఆ వైరింగ్ చేయాలనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ ఏంటి, వైరింగ్ మెథడ్స్ ఏంటి, తర్వాత మనకి టోటల్గా అప్లయన్స్కి గట్రా మనం ఏమి ఇవ్వాలి, మనకి ఎర్తింగ్ ఇవ్వాలి అనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి. ఓకేనా, సేమ్ అలానే ఐఈ రూల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్. టోటల్గా ఈ ఎర్తింగ్కి ఎలక్ట్రికల్ వైరింగ్కి మనకి ఐఈ రూల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత మనకి నేర్చుకుంటే 10th, 11th, 12th టాపిక్ రిలేటెడ్ దేనికమ్మా, ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనగానే మనకి ఏంటి, ఒక ఏదైనా మన ఎలక్ట్రికల్ క్వాంటిటీని మనం మెజర్ చేయాలి అని అనుకుంటే జనరల్గా మనకి ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి పర్పస్ అవసరం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక కరెంట్ మెజర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అమ్మీటర్ నీడ్ ఉంటుంది. సేమ్ అలానే వోల్టేజ్ మెజర్ చేయాలనుకుంటే వోల్టీమీటర్ కావాలి. అలానే పవర్ని మెజర్ చేయాలనుకుంటే వాట్ మీటర్. అలా ఈ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, సెకండ్ వన్ ఏంటమ్మా ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం దేని గురించి నేర్చుకుంటామంటే టైప్స్ ఆఫ్ ద ఏంటి అంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్, సేమ్ అలానే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, సేమ్ మూవింగ్ కాయిల్కి మూవింగ్ ఐరన్కి డిఫరెన్సెస్. ఓకే, సేమ్ అలానే మనకి ఎక్స్టెన్షన్. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ఓకేనా, ఎక్స్టెన్షన్ రేంజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ బోత్ ఏంటి మూవింగ్ కాయిల్ అండ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. ఇలా మనకి నేర్చుకుంటే సేమ్ అలానే ఎర్రర్స్ వస్తాయి. ప్రతి ఇన్స్ట్రుమెంట్స్కి ఏం వస్తాయంటే ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం ఇందులో. అయితే సేమ్ అలానే వాట్ మీటర్. ఓకే, ఎలక్ట్రో డైనమో టైప్ వాట్ మీటర్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ఇందులో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో మనకి వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, క్లాసిఫికేషన్. ఓకే, ఇందులో మనం మోస్ట్గా మనం నేర్చుకునేది ఏంటంటే ఎనర్జీ మీటర్. ఓకే, ఎనర్జీ మీటర్ అనేది మనకి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అందులో మనకి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్, సేమ్ అలానే 3 phase ఎనర్జీ మీటర్ గురించి నేర్చుకుంటాం. సేమ్ ఎక్స్టెన్షన్ రేంజ్, ఎర్రర్స్ ఇన్ ద ఎనర్జీ మీటర్ కూడా నేర్చుకుంటాం. ఇది కూడా 60 to 70% థియరీయే ఉంటుందమ్మా. ఓన్లీ ఈ ఎక్స్టెన్షన్ రేంజ్ దగ్గర మనకి చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటాం. ఓకే, సేమ్ ఇవి కాకుండా మనకి ఏముంటాయి, మనకి స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఏంటి అని అంటే మనకి జనరల్గా మనకి ఫ్రీక్వెన్సీ మీటర్ అని, పవర్ ఫ్యాక్టర్ మీటర్ అని, సేమ్ అలానే ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే సిటీపీటీస్ అంటాం సింపుల్గా. సిటీపీటీస్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఇలా వాట్ ఈస్ ద మీన్ బై మెగ్గర్ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద స్పెషల్ టైప్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఈ 3 టాపిక్స్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ 3 టాపిక్స్ కలిపి మనకి 10 to 12 మార్క్స్ మనకి వెయిటేజ్ ఉంటుందమ్మా. ఓకే, ఈజీగా ఇది కూడా ఒక 70% థియరీ ఉంటుంది, 30% అనేది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి, మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు టాపిక్ ఏంటంటే సెమీ కండక్టర్స్. యాక్చువల్లీ సెమీ కండక్టర్ డివైజెస్ అంటాం. ఓకేనా, సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ సేమ్ అలానే అప్లికేషన్స్ అన్నమాట. సెమీ కండక్టర్స్లో వాట్ ఈస్ ద సెమీ కండక్టర్. ఓకే, జనరల్గా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద సెమీ కండక్టర్. ఇందులో పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి. ఓకేనా, సేమ్ అలానే డివైజెస్ అనగానే మనకి ఏం వస్తున్నాయంటే డయోడ్ అనగానే మనకి జంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది, పీ టైప్కి ఎన్ టైప్కి జంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది. వాట్ ఆర్ ద బయాసింగ్ మెథడ్స్. డయోడ్ అనగానే మనకి బయాసింగ్ మెథడ్స్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాసింగ్ ఉంటుంది. ఓకే, సేమ్ అలానే డయోడ్ క్యారెక్టరిస్టిక్స్, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. ఓకే,
సేమ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏం నేర్చుకుంటామంటే అనదర్ డివైస్ ఏంటి అని అంటే ట్రాన్సిస్టర్ అనగానే మెయిన్ మనకి ఏంటి అని అంటే అందులో కూడా టైప్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్, వాటి యొక్క కాన్ఫిగరేషన్స్, సేమ్ అలానే అప్లికేషన్స్ అనేవి మనం నేర్చుకుంటాం అన్నమాట. సెమీ కండక్టర్ అండ్ డివైజెస్. ఓకే, ఇది మనకి వెయిటేజ్ అనేది మనకి ఇది టోటల్గా మనకి ఏంటి అని అంటే 4 to 5 మార్క్స్ వస్తాయి. ఓకే, అయితే తర్వాత మనకి ఏంటి అని అంటే మెయిన్గా నెక్స్ట్ అనేది మిషన్స్ వస్తాయి. అందులో మనకి 14th టాపిక్ ఏంటంటే డీసీ జనరేటర్స్. టోటల్గా మనకి ఈ 14th, ఓకే 14th 15th డీసీ మోటార్స్, సేమ్ అలానే ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్, 3 phase ఇండక్షన్ మోటార్స్, నెక్స్ట్ సింగిల్ phase ఇండక్షన్ మోటార్స్. వీటినన్నింటినీ మనం ఎలక్ట్రికల్ మిషన్స్ అని అంటాం. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మనకి ఈ మిషన్స్లో మనకి ఆల్రెడీ డీసీ మిషన్స్ అని, ఏసీ మిషన్స్ అని ఉంటాయి. డీసీ మిషన్స్లో మనకి ఏం వస్తుందని అంటే డీసీ జనరేటర్స్. డీసీ జనరేటర్స్లో మనం ఏంటంటే వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్, వర్కింగ్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్. ఓకే, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, వాట్ ఆర్ ద యోక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పోల్ కోర్, పోల్ షూ, వాట్ ఈస్ ద ఆర్మేచర్ వైండింగ్, వాట్ ఈస్ ద ఫీల్డ్ వైండింగ్, కమ్యుటేటర్, బ్రషెస్. ఇలా మీరు సిలబస్ చూసి మీరు భయపడొద్దు. ఒక కన్స్ట్రక్షన్లోనే ఒక 10 parts ఉంటాయి. ఆ 10 partsని మీకు సిలబస్లో చూడగానే మీకు ఏంటి అని అంటే చాలా ఎక్కువగా ఉంది, ఓకే, మనం భయపడిపోతాం అన్నమాట. ఓకే, అలాంటిది ఏమీ లేదు. జస్ట్ కన్స్ట్రక్షన్లోనే మనకి ఒక 10 parts ఉంటాయి. ఆ 10 parts గురించి మనం నేర్చుకుంటాం. అలానే జనరేటర్ అనగానే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ద డీసీ జనరేటర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద జనరేటర్స్. అందులో మనకి సిరీస్ జనరేటర్, షంట్ జనరేటర్, కాంపౌండ్ జనరేటర్స్ అనేసి వస్తాయన్నమాట. సేమ్ అలానే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ద జనరేటర్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. మెయిన్గా 3 to 4 మార్క్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా మనకి జనరేటర్స్ వర్కింగ్, ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ మనకు వచ్చింది అనుకోండి, డీసీ మోటార్స్ అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సింపుల్గా దానికి డీసీ జనరేటర్కి వర్కింగ్కి డీసీ మోటార్ అనేది మనకి ఇది ఇక్కడ మనకి మెకానికల్ టు ఎలక్ట్రికల్ అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ టు మెకానికల్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ద డీసీ మోటార్. ఓకే, ఇక్కడ జనరేటెడ్ ఈఎంఎఫ్ అయితే ఇక్కడ మనకి బ్యాక్ ఈఎంఎఫ్ గురించి మనం నేర్చుకుంటాం. వాట్ ఇస్ ద బ్యాక్ ఈఎంఎఫ్, ఫార్ములాస్ ఉంటే చిన్న చిన్న ఫార్ములాస్. తర్వాత డీసీ మోటార్స్లో మనకి సేమ్ టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్. ఇక్కడ ఎలా అయితే మనకి షంట్ అని, సిరీస్ అని, కాంపౌండ్ జనరేటర్స్ అని ఎలా నేర్చుకున్నాం, ఇక్కడ కూడా షంట్ మోటార్స్, సిరీస్ మోటార్స్, కాంపౌండ్ మోటార్స్ ఉంటాయి. సేమ్ అలానే ఇందులో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. సేమ్ ఇక్కడ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్స్. స్పీడ్ కంట్రోల్లో ఒక 3 methods ఉంటాయి. ఓకే, ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్, ఫీల్డ్ కంట్రోల్ మెథడ్, సేమ్ అలానే వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అని నేర్చుకుంటాం. అలానే మెయిన్ మనకి డీసీ మోటార్లో ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్టర్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద స్టార్టర్ అంటే మనకి డీసీ మోటార్ మనకి స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేయడానికి మనకి స్టార్టర్ అనేది నీడ్ ఉంటుంది. ఓకే, ఆ స్టార్టర్స్ అనగానే మనకి 3 point స్టార్టర్ అండ్ 4 point స్టార్టర్స్ అని 2 types ఆఫ్ ద స్టార్టర్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ దే డీసీ మోటార్స్ అప్లికేషన్స్. ఇక్కడ మనకి వెయిటేజ్ కూడా సేమ్ 3 to 4 మార్క్స్ ఉంటుంది. ఓకే, అయితే మిషన్స్కి వచ్చేసరికి చూద్దాం. దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఇది ఏసీ ఫండమెంటల్స్ అనేది తర్వాత చెప్దాం. ముందు మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుంటే మెయిన్ ట్రాన్స్ఫార్మర్స్లో సేమ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఆల్రెడీ డీసీ జనరేటర్స్ అండ్ డీసీ మోటార్స్ అనేవి డీసీ మిషన్స్. సేమ్ అలానే మనకి డీసీ మిషన్స్ అని, ఏసీ మిషన్స్ అని మనం క్లాసిఫై చేసుకున్నాం కదా. ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్, 3 phase ఇండక్షన్ మోటార్స్, సింగిల్ phase ఇండక్షన్ మోటార్స్ అనేవి మనకి ఏసీ మిషన్స్ కింద వస్తాయి. ఇందులో వాట్ ఇస్ ద వర్కింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్, కన్స్ట్రక్షన్, ఓకే, టైప్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్, సేమ్ అలానే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్. సేమ్ ఎక్కడైతే పార్ట్స్ గురించి అలా నేర్చుకున్నామో జనరేటర్లో, ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పార్ట్స్ ఉంటాయండి. వాట్ ఈస్ ద అంటే కోరు, వైండింగ్, సేమ్ అలానే మనకి బ్రీదరు, బుషెస్. ఓకే, సేమ్ అలానే కూలింగ్ ఫ్యాన్స్, కన్జర్వేటర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఆ పార్ట్స్ గురించి కూడా మనకి ట్రాన్స్ఫార్మర్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఇందులో మనకి
టైప్స్ ఆఫ్ ద లాసెస్ కూడా ఉంటాయి. ఓకే, లాసెస్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, లాసెస్ అనేవి కామన్ అండి. ఇందులో జనరేటర్స్, మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్, 3-phase ఇండక్షన్ మోటార్లో అన్ని మిషన్స్లో కూడా మనం లాసెస్ అండ్ ఎఫిషియన్సీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సేమ్ అలానే మనకి ఈ ఆల్టర్నేటర్స్ అనగానే మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనగానే మనకి వాట్ ఆఫ్ ద ఎఫిషియన్సీ. ఓకేనా, ఎఫిషియన్సీ ఫైన్ చేయడం, లాసెస్. ఓకే, వాటి మీద సమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేవి. అవి కూడా మ్యాక్సిమం ఎక్కువగా మనకి వెయిటేజ్ మార్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. 6 marks to 8 marks. ప్రీవియస్ 2021లో మనకి 8 marks 8 questions వరకు అడిగాడండి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి. ఓకే, సో ఎవ్రీ ప్రీవియస్గా 2020 బిఫోర్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో నార్మల్గా 6 marks to 8 marks అనేవి మనకి క్వశ్చన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫార్మర్స్ నుంచి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత మనకి ఆల్టర్నేటర్స్ని మనకి సింపుల్గా ఏసీ జనరేటర్స్ అంట. సేమ్ ఇది కూడా ఇందులో మనం ఏం చేస్తాం, వర్కింగ్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్. అంటే ఆల్టర్నేట్స్ టైప్స్ అంటే సాలెంట్ పోల్ టైప్ ఆల్టర్నేటర్, సేమ్ అలానే నాన్ సాలెంట్ పోల్ ఆల్టర్నేటర్స్, వాటి యొక్క అప్లికేషన్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇందులో మనకి 3 to 4 marks వెయిటేజ్ ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసరికి ఇండక్షన్ మోటార్స్ అనగానే మనకి ఇక్కడ 3-phase ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. సేమ్ అలానే మనకి సింగిల్-phase ఇండక్షన్ మోటార్స్ కూడా ఉంటాయి. 3-phase ఇండక్షన్ మోటార్లో మనకి సేమ్ ప్రతిదానికి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, అది అన్ని మిషన్స్కి మనం చదువుకోవాలి. ఓకే, మెయిన్ మనకి దాని నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, అయితే 3-phase ఇండక్షన్ మోటార్స్లో కన్స్ట్రక్షన్స్, వర్కింగ్ ఆఫ్ ద ఇండక్షన్ మోటార్స్. ఓకే, సేమ్ అలానే మనకి టైప్స్ ఆఫ్ ద ఇండక్షన్ మోటార్లో ఇందులో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్, సేమ్ అలానే మనకి స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అని 2 types ఆఫ్ ద ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ ఏంటంటే స్లిప్ గురించి నేర్చుకుంటాడు. వాట్ ఈజ్ మీన్ బై స్లిప్ అంటే ఏంటి, స్లిప్ స్పీడ్ అంటే ఏంటి. సేమ్ అలానే మనకి ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టార్టర్స్ ఉంటాయి. ఓకేనా, డిఓఎల్ స్టార్టర్ అని, డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ అంటాం. సేమ్ అలానే స్టార్ డెల్టా స్టార్టర్ అనేసి, సేమ్ రోటర్ రెసిస్టెన్స్ స్టార్టర్ అనేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టార్టర్స్ అనేవి మనకి ఉంటాయి. సేమ్ అలానే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద ఇండక్షన్ మోటార్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. అంతా మనకి బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకుంటాం. డెప్త్ అనేది మనకి అంతగా మనకి జేఎల్ఎంకి అనేది అంత డెప్త్ అనేది మనకి అవసరం లేదు. అన్ని టాపిక్స్ కూడా మనకి బేసిక్స్ నుంచే మనకి మోస్ట్లీ మనకి బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, మరీ డెప్త్గా మనకి ఉండవు క్వశ్చన్స్ అనేవి. ఓకే, అయితే నెక్స్ట్ మనకి 3-phase ఇండక్షన్ మోటార్ల నుంచి కూడా మనకి 4 నుంచి 5 marks అనే వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత మనకు వచ్చింది ఏంటంటే సింగిల్-phase ఇండక్షన్ మోటార్. సేమ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ద సింగిల్-phase ఇండక్షన్ మోటార్. సింగిల్-phase ఇండక్షన్ మోటార్స్ అనగానే మనకి ఏంటంటే టైప్స్ ఉంటాయండి. అందులో మనకి స్ప్లిట్-phase ఇండక్షన్ మోటార్, నెక్స్ట్ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్, పర్మనెంట్ కెపాసిటర్ ఇండక్షన్ మోటార్, షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్, ఇలా ఒక 5 types ఉంటాయి. వాటి యొక్క అప్లికేషన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. ఓకే, అప్లికేషన్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, ఇదంతా రిలేటెడ్గా ఏంటంటే ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి. అయితే మెయిన్ మనకి ఇక్కడ 16th చాప్టర్ అనేది ఏంటి అని అంటే మనకి ఏసీ ఫండమెంటల్స్ అంటే మనకి జనరల్గా ఏసీ ఫండమెంటల్స్లో మనం నేర్చుకునేది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద వేవ్ ఫామ్. ఓకే, వాట్ ఈస్ ద సైనసోయిడల్ వేవ్ ఫామ్, వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్, వాట్ ఈస్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూ. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏ సైన్ వేవ్ ఫామ్, సైనసోయిడల్ వేవ్ ఫామ్ అనేసి అంటాం జనరల్గా. వాటి యొక్క ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఓకే, సేమ్ అలానే ఇందులో మనకి ఏం నేర్చుకుంటామంటే ఆర్ఎల్సి సర్క్యూట్స్ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఏ ప్యూర్ రెసిస్టెన్స్కి, ఓకే, అంటే ఒక ఏసీ సప్లై అనేది మనకి ప్యూర్ రెసిస్టెన్స్కి ఇస్తే ఎలా ఉంటుంది. ఓకే, సేమ్ అలానే ప్యూర్ రెసిస్టెన్స్, ప్యూర్ ఇండక్టెన్స్, ప్యూర్ కెపాసిటెన్స్. సేమ్ అలానే మనకి ఆర్ఎల్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఇండక్టర్ కాంబినేషన్, ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి, ఇంపిడెన్స్, వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్. ఓకే, సేమ్ అలానే మనకి సింగిల్-phase 3-phase. ఓకే, సింగిల్-phase 3-phase సప్లై, పాలీఫేస్ సర్క్యూట్స్ అంటే ఏంటి. సేమ్ అలానే అడ్వాంటేజెస్ ఆఫ్ ద 3-phase సప్లై టు సింగిల్-phase సప్లై, 3-phase పవర్. ఇలా టోటల్గా ఏసీ ఫండమెంటల్స్ అంతా మనకి ఇందులో 4 to 5 marks వస్తుంది.
ఓకేనా. ఇది కూడా ఇందులో కూడా మోస్ట్లీ ప్రాబ్లమెటిక్ అడుగుతాడు. ఈ మిషన్స్లో కూడా మనకి ఒక 50% అనేది మనకి ప్రాబ్లమెటిక్ అండ్ 50% అనేది మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాడు క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అయితే మనకి ఏసీ ఫండమెంటల్స్ మనం తీసుకుంటే 4 to 5 మార్క్స్ అనేది మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే, 3 టాపిక్స్ 21, 22 అండ్ 23 దేనికి రిలేటెడ్ అంటే మనకి పవర్ సిస్టమ్స్ అనగానే మనకి ఏమొస్తుంది, పవర్ జనరేషన్, తర్వాత పవర్ ట్రాన్స్మిషన్, నెక్స్ట్ ఏంటి డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇందులో జనరేషన్ ఆఫ్ పవర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పవర్ జనరేషన్ అనేది మనకి వాట్ ఇస్ ద సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రెన్యూబుల్ సోర్స్ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ సోర్స్ అంటే ఏంటి, ఇందులో మనకి థర్మల్ పవర్ స్టేషన్, హైడ్రో పవర్ స్టేషన్ గురించి మనం నేర్చుకుంటాం. ఇందులో మనకి 2 to 3 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మోస్ట్లీ. దాని తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్. అయితే తర్వాత మనకి జనరేషన్ చేసిన తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇదంతా ఈ 2 టాపిక్స్ కూడా మనకి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇందులో మనకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో పవర్ అనేది ట్రాన్స్మిషన్ నుంచి ఎక్కడ ట్రాన్స్మిషన్ టు డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎలా వస్తుంది, జనరేషన్ నుంచి రిసీవింగ్ స్టేషన్ మనకి పవర్ని మనం ఎలా ట్రాన్స్మిట్ చేయాలి. సేమ్ అలానే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సబ్స్టేషన్స్ ఉంటాయి. సబ్స్టేషన్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అవి ఏంటి అంటే పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్, ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్, సేమ్ అలానే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, సబ్స్టేషన్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్విచ్చెస్ యూజ్ చేస్తాం, ఎయిర్ బ్రేక్ స్విచ్చెస్ అని. సేమ్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సర్క్యూట్ బ్రేకర్స్, ఐసోలేటర్స్, ఇన్సులేటర్స్, వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం ఎక్కడ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్లో. ఇక్కడ మనకి వెయిటేజ్ అనేది 5 మార్క్స్ to 6 మార్క్స్ ఉంటుంది, ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత లాస్ట్ మనకి ఈ 2 టాపిక్స్కి వచ్చేసరికి ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. అంటే ఒక హౌస్కి మనకి వైరింగ్ చేద్దాం అనుకుంటే లేఅవుట్ తీసుకున్నాం. సేమ్ అలానే మనకి ఇండస్ట్రియల్ లేఅవుట్. సో మనం బిఫోర్గా మనకి ఏం చేసుకుంటాం, మనం ప్లానింగ్ అనేది మనం ప్లాన్తో పాటు వాట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద కాస్ట్. ఓకే, సో దాని యొక్క ప్రిన్సిపల్, కాస్ట్, లేఅవుట్స్ గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 5 మార్క్స్ to 6 మార్క్స్ అనేవి మనకి వస్తాయి. ఈజీగా మనకి మార్క్స్ అనేవి మనం ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇల్యూమినేషన్ లాస్ట్ ఇల్యూమినేషన్ అనగానే మనకి వాట్ ఈస్ ద కొన్ని డెఫినేషన్స్ మనం ఇక్కడ నేర్చుకుంటాం. వాట్ ఈస్ మీన్ బై ఇల్యూమినేషన్, వాట్ ఈస్ ద కొన్ని ఇంటెన్సిటీ, లూమినస్ ఇంటెన్సిటీ. ఓకే, వాట్ ఈస్ ద లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఓకే, 2 లాస్ ఉంటాయి. ఆ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ సేమ్ ఇక్కడ మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెంట్ ల్యాంప్స్ ఉంటాయి. ఓకేనా, ఫ్లోరోసెంట్ ల్యాంప్ అని, నెక్స్ట్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, సోడియం వేపర్ ల్యాంప్, హాలోజన్ ల్యాంప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ల్యాంప్స్ ఉంటాయి. వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్, వాటి ఎఫిషియన్సీ ఎంతెంత ఉన్నాయనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, వాటి యొక్క అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ మనకి వెయిటేజ్ అనేది 5 మార్క్స్ to 6 మార్క్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది కూడా థియరీ సబ్జెక్ట్, ఎటువంటి ప్రాబ్లమెటిక్ అనేది మనకి ఉండదు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ జూనియర్ లైన్మ్యాన్ అనేది మనకి టోటల్ సిలబస్. ఓకే, సో మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మన ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అర్బన్ క్లబ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సేమ్ అలానే ఆఫ్లైన్ కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ అలానే మనకి టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.